మణిపూర్లో రాజకీయ పక్షాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం కోసం అక్కడ తెగల మధ్యన వివాదాలు పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఆర్టికల్ 355 ప్రయోగించబోతున్నారు. ఈ విషయం స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. మణిపూర్లో ఆర్టికల్ 355 అమలవుతోంది. సోమవారం ఇంఫాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో విషయాన్ని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్వయంగా వెల్లడించారు. ఇది రాష్ట్రపతి పాలనకు ముందు కేంద్రం రాష్ట్రంలో అధికారాన్ని తన చేతిలోకి తీసుకునే చర్య. గత వారం మణిపూర్లో భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల బాధ్యతలు చూస్తున్న ఏకీకృత కమాండ్ని ముఖ్యమంత్రి ఎప్పుడైనా సమావేశానికి పిలవచ్చని చెప్పారు. అయితే ఆ కమాండ్లో ముఖ్యమంత్రి పేరు లేకపోవడంతో రాష్ట్రంలో ఆర్టికల్ 355 అమల్లో ఉందనే ఊహాగానాలు వెలువెత్తాయి. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయంపై సీఎం స్పష్టత ఇచ్చారు. తాజా పరిస్థితి నేపథ్యంలో ప్రధాని మోడీ అపాయింట్మెంట్ తీసుకోవాలని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ని అఖిలపక్ష నేతలు కోరారు. అంతా కలిసి వెళ్లి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించాలని తీర్మానించారు. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఆప్, సిపిఎం ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 355ని అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలకు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వెల్లడించకపోవడానికి ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టే మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేఘచంద్ర సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టికల్ 355 అమలవుతున్నట్టు ముఖ్యమంత్రి మొదటిసారిగా అన్ని పార్టీలకు చెప్పారు. దీనిపై ఇంతకు ముందు స్పష్టత లేదు. ఈ విషయాన్ని చెప్పడానికి సీఎం ఇంత సమయం తీసుకోవడం దురదృష్టకరం. కేంద్రానికి రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని మాకు తెలుసు. ఇప్పుడు అది నిర్ధారణ అయిందని వ్యాఖ్యానించారు. మరోవైపు 25 కుకీ తిరుగుబాటు వర్గాలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతిపక్షాలు అఖిలపక్ష సమావేశంలో కోరాయి. అసలు ఆర్టికల్ 355 అంటే ఏంటి? అంతర్గత బాహ్య కల్లోల సమయాల్లో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రానికి ఆర్టికల్ 355 ఉపయోగపడుతుంది. ప్రభుత్వాన్ని తొలగించకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను కేంద్రానికి ఇది అప్పగిస్తుంది. రాష్ట్రపతి పాలనకు ముందు దశగా దీన్ని చెబుతుంటారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని కుకీ తెగకు చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగితే భద్రతా బలగాలు ప్రభుత్వ విధానాల విషయంలో తటస్థ పరిస్థితులు నెలకొంటాయంటున్నారు. అయితే మణిపూర్లో కేంద్ర బలగాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని, రాష్ట్రపతి పాలన అవసరం లేదని ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.